అండి. కానీ మాట్లాడరు అంతే కొందరు. హాయ్ మహేష్ గారు. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ టు ద లైవ్. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? లైవ్‌ని లైక్ చేయండి మహేష్ గారు. లైవ్‌ని లైక్ చేయండి మహేష్ గారు. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. హాయ్ పసుపుల దామ్ గారు. హాయ్ గుడ్ ఆఫ్టర్‌నూన్. హాయ్ రాజు గారు. హాయ్ దాము గారు. లైవ్‌ని లైక్ చేయడం లేదు. లైవ్‌ని లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇవ్వండి, కమెంట్ చేయండి, రిటర్న్ ఇస్తా అంటున్నారు స్వరూప్ కుమార్ డివోషనల్. గిఫ్ట్స్ ఇచ్చుకోండి ఒకరికొకరు. తెలుసు కావాలి అని హిందీ అండ్ కన్నడ. అవునండి సతీష్ గారు. హాయ్ భువన గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వచ్చేసారు. దయాకర్ గారు. హాయ్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లంచ్ చేశారా? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? హాయ్ అండి శ్రీను గారు. హాయ్ రవి గారు. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద లైవ్. లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి. హైడ్లో ఉండకండి. కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఓబులేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు ద లైవ్. గోపి సారిక. హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. 31 లైక్ డన్ అంటున్నారు దయాకర్ రాజు గారు. మా స్టడీ ఎంసీఏ అండి. తిన్నారా భువన గారు అంటున్నారు రవి గారు. లేదండి ఇంకా తినలేదు, తినాలి. రెంటల జీవ. హాయ్ మేడం. బాగున్నారా? లంచ్ అయిందా? లంచ్ అవ్వలేదండి ఇంకా. లైవ్ అయిపోయాక తినాలి. హాయ్ రాయపాటి శ్రీను. శ్రీను తిన్నారా? లేదండి ఇంకా తినాలి. దయాకర్ రాజు గారు ఫ్రమ్ కర్నూల్. ఓకే అండి. రెంటల జీవ లైక్ 33. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 30 లైక్ ఎవరిది భువన గారు? ఎవరిదో అండి నాకు ఎలా తెలుస్తుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేయొచ్చుగా భువన. నాకు పిల్లలతోనే సరిపోతుందండి. పిల్లలు పడుకున్నప్పుడు పనులు, ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇదే సరిపోతుంది. అయినా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ దొరుకుతాయండి? నాదే అంటున్నారు. హాయ్ పశికంటి రాజు గారు. హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. లైవ్ని లైక్ చేయండి అందరూ. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం తిన్నావు భువన గారు? ఇంకా తినలేదండి రవి గారు. కుమారస్వామి హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద లైవ్. ఇంకా స్కూల్కి వెళ్ళారా? లేదండి. స్కూల్కి ఒక పాప నర్సరీ అయిపోయింది. పాపది నర్సరీ, ఈసారి ఎల్కేజీ. బాబుకి ఇంకా 1 ఇయర్ అంతే అండి. 1.5 ఇయర్. ఇంకా 1.5 ఇయర్ కూడా కాలేదు. రాజుగారు ఎందెందో పెట్టారు అర్థం కాలేదు. నువ్వెక్కడన్నా ఉండండి, నాకేం మహేందర్ గారు. నేను అడిగానా? ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు అంటున్నా. ఏ ఊరు నుంచి అని అడిగాను అంతే. హాయ్ వర్షం ఉన్నది అంటున్నారు శివ గారు. అవునండి ఉన్నీలేండి, పర్లేదు. వర్షమేగా. ఏం తిన్నా బోనా గారు? తినలేదండి ఇంకా. గుడ్ ఆఫ్టర్నూన్ బోనా గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కొంచెం స్మైల్ ఇవ్వండి బోనా గారు. చాలా అండి రవి గారు. పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. టైం చూడు బోనా గారు. టైం 1:30 అవుతుందండి. లైవ్కి చాలామంది వస్తున్నారు. నాకు ఇంకా ఆకలి కాదు, కడుపు నిండిపోతుంది సంతోషంతో. ఓకే సాంగ్ బోనా గారు. ఇప్పుడు పాడే ఇంట్రెస్ట్ లేదు రవి గారు. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ దట్స్ వై నో జాబా బోనా. అవునవును, మీరు ఏదైనా జాబ్ ఇప్పిస్తారా చెప్పండి, నేను చేసేస్తాను ఖచ్చితంగా. చంద్రమోహన్ రెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు ద లైవ్. 30 లైక్ నాది బోనా గారు. ఓకే అండి, 30 లైక్ మీదే. ఓకేనా మేడం గారు? ఎలా ఉన్నారు? నేను మీ ఫాలోయింగ్, మీ ఫ్యాన్. అవునండి, మా ఇంట్లో ఫ్యాన్ ఉందండి. నేనేం హీరోయిన్ కాదండి మీ ఫ్యాన్ అవ్వడానికి. ఓకేనా. పసికట్టి రాజు. పిల్లలు బాగున్నారండి. వద్దు తల్లి, మా అల్లుడు దడుచుకుంటాడు. అవునా తమ్ముడు? తమ్ముడు అల్లుడు నిద్రపోతున్నాడు. 2 పీకి పనబెట్టాను. పొద్దున్నుంచి ఆవలిస్తున్నాడు. నిద్ర వస్తుంది, నిద్రపోవట్లేదు. నాకైతే పిచ్చి కోపం వస్తుంది. వాడైతే పడుకోవట్లేదు. అందుకే 2 చిన్నగా దెబ్బలిచ్చాను, పడుకున్నాడు. అయినా ఇప్పుడు చేయలేరులే, ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా. ఉన్నాడండి. ఎవరైనా జాబ్ ఇస్తే, చిన్న బాబు ఉన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసేస్తానండి. ఎలాగోలా బాధపడి. ఎవరిస్తారండి చెప్పండి? మీరేమైనా ఇప్పిస్తారేమో చెప్పండి, నేను చేస్తాను. పిల్లాన్ని పట్టుకొనైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తాను. స్మైల్ చాలదు బోనా గారు. చాలదా?
దెయ్యంలాగా నవ్వమంటారా రవి గారు?